ముఠల బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ సిసిఎస్ లో శ్రవణ్ రావు కస్టడీ ముగిసింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలిస్తారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నారు శ్రవణ్ రావు. ఇక శ్రవణ్ రావు కస్టడీ అయితే ముగిసింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు శ్రవణ్ రావుని పోలీసులు. సిసిఎస్ లో శ్రవణ్ రావు కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒక్కరోజు కస్టడీకి తీసుకోవడం జరిగింది పోలీసులు. ఈ రోజు ఉదయం 10 గంటలకు చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని సిసిఎస్ లో 4 గంటల వరకు కూడా విచారించి కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ ఏదైతే చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారో దానికి సంబంధించిన ఆధారాల కోసం ఈ రోజంతా ఆయనని విచారించడం జరిగింది. కంపెనీలో 6 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టించుకొని తిరిగి అవి చెల్లించలేదని చెప్పేసి కూడా ఆకర్ష్ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరికి మధ్య జరిగిన లావాదేవీలు, కంపెనీకి జరిగిన అగ్రిమెంట్లు ఏంటి, డబ్బులు ఏ విధంగా తీసుకున్నాడు, చీటింగ్ ఏ విధంగా చేశాడనే దానిపైన పూర్తి ఆధారాలు సేకరించే ప్రయత్నం పోలీసులు చేశారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్ లోనే శ్రవణ్ రావుని ఉంచి విచారించడం జరిగింది. శ్రవణ్ రావుకి ఆకర్ష్ కృష్ణకి మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కి బదిలీ అయ్యాయి అనే దానిపైన పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. అవసరమైతే మరొకసారి కస్టడీ కోరే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.